హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పెసరపునుకులు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక అరగంట ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని ఆ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పెసరపప్పు పిండిలోకి కొద్దిగా అల్లం ముక్కలు, కొద్ది పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణాలు పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నూనెలో వేయాలి. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎర్ర వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న పెసర పునుకుల్లోకి పల్లీ చట్నీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.